అది వస్తలేడు మరి ఎందుకేమో. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీర్యేత్. అత ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुये नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथदला गान्धारनीलोत्पला शल्यग्रावती कृपेण वनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवै तननदी कैवर्तक केशवा पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्. लोके सज्जन षट्पदैरहरा पीपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं स्वङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे परमानन्दमाधवम्. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगी उद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुत सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यशान्तौ न विदुसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः. విష్ణు సహస్రనామ స్తోత్రం నేను తీసుకున్నా 30 ఇవాళ 31 నుంచి కదా. సుధాకర్ మామకి ఇంకా క్లియర్ గా ఉంటుంది. యాక్చువల్ గా అయితే సుధాకర్ మామ అంటాను ఇవాళ నేను తీసుకుంటా. రేపు ఎల్లుండి వరకు మామయ్య నెక్స్ట్ 10 తీసుకోవచ్చు సుధాకర్ మామయ్య. 31 నుంచి 40 వరకు నేను తీసుకుంటా. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 31వ శ్లోకం. అమృతాంశుద్భవో భాను శశబిందు సురేశ్వర ఔషధం జగత సేతు సత్యధర్మ పరాక్రమ భూత భవ్య భవన్నాథ పవన పావనో అనల కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభు యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదంతచేత్ ఇష్టో విశిష్ట శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రథిత ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్ఠానః అప్రమత్తః ప్రతిష్ఠితః స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను రాదిదేవః పురందరః అశోకస్తారణస్తార శూరశౌరిజనేశ్వర అనుకూల శతావర్తః
పద్మీ పద్మనిభేక్షణః పద్మనాభో అరవిందాక్షః పద్మగర్భ శరీరభృత్ మహర్ది వృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ అతుల శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహ మహీధరో మహాభాగో వేగవానమితాశనః. 40 శ్లోకాలే, 40 వరకు అయింది. ఎల్లుండి సుధాకర్ మామయ్య 41 నుంచి 50 వరకు గొంతు అప్పటికి మంచి ఇంప్రూవ్ కావచ్చు. విష్ణు సహస్ర నామంతో ఇంప్రూవ్ అవుతుంది మా. ఇది ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత 11 నుంచి కదా. 11 నుంచి. నేను నా సౌండ్ వస్తుందా, క్లియర్గా వస్తుందా? కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇప్పుడే బాగుంది. ఇప్పుడు బాగుంది. 11వ శ్లోకం నుండి అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. పదవిచ్ఛేదన. అవజానంతి మాం మూఢ మానుషీం తను ఆశ్రితం పరం భావం అజానంత. భావం అజానంతో అన్నదాన్ని విడదీస్తే భావం ప్లస్ అజానంత మమ భూత మహేశ్వరం. కలిపి చదివితే అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అర్థము: నా పరమ భావమును ఎరగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారముల ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. 12వ శ్లోకము. మోఘ కర్మను మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం స్థిత. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞానాః విచేతస రాక్షసీం ఆసురీం అన్నది విడదీస్తే రాక్షసీం ప్లస్ ఆసురీం చైవ చ ప్లస్ ఏవ ప్రకృతిం మోహిని శ్రితా. కలిపి చదివితే మోఘాశ మోఘ కర్మానో మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం స్థిత. అర్థము: వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానములచే విక్షిప్తమైన మనస్సు గల అజ్ఞానులు రాక్షసి ఆసురి మోహిని స్వభావములను ఆశ్రయించరు. 13వ శ్లోకము. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంత్య అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. విడదీస్తే మహాత్మన తు మాం. మహాత్మనాస్తు అన్నదానికి మహాత్మన ప్లస్ టు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత విడదీస్తే ప్రకృతిం ప్లస్ ఆశ్రిత భజంత్య అనన్య మనసో అన్నదాన్ని విడదీస్తే భజంతి ప్లస్ అనన్య మనస జ్ఞాత్వ భూతాదిమవ్యయం విడదీస్తే భూతాదిం అవ్యయం. కలిపి చదివితే మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్య అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్థము: కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగను అవ్యయునిగను అక్షర స్వరూపునిగా తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజంతురు. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతా నమస్యంతచ్చ
మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. విడదీస్తే సతతం కీర్తయంత మాం యతంత చ దృఢవ్రత. నమస్యంత చ అన్న దాన్ని విడదీస్తే నమస్యంత ప్లస్ చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. కలిపి చదివితే సతతం కీర్తయంతో మాం యతంత చ దృఢవ్రత నమస్యంత చ నమస్యంత చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఆ దృఢవ్రతులైన భక్తులు నామగుణములను నిరంతరము వాద్య బృందములతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్గులయ్యదురు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. 15వ శ్లోకం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. విడదీస్తే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే అన్నదాన్ని విడదీస్తే చ ప్లస్ అపి ప్లస్ అన్యే యజంతో అంటే యజంత మాం ఉపాసతే అన్నదానికి మాం ప్లస్ ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. కలిపి చదివితే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. అర్థము, మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావంతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు. 15వ శ్లోకం కంప్లీట్ చేశాము. 9వ అధ్యాయం. తత్వబోధ. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం మోక్షునాం హితార్థాయ తత్వబోధాభిధీయతే. మంగళాచరణం. మనం తత్వబోధం మొదటి అధ్యాయము అధికారంలో సాధనా చతుర్శ సంపన్న గురించి. ఆ సాధనా చతుర్శ సంపన్నం అన్నది అంటే 4 లక్షణాలు కలిగించుకోవటం, వివేకము, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షుత్వం అన్నది. ఇది ఆత్మతత్వ వివేకాని కొరకు, ఎలిజిబిలిటీ కొరకు చెప్పబడింది. తర్వాత తత్వ వివేకం 2వ అధ్యాయంలో మనం తత్వ వివేకం గురించి తెలుసుకున్నాం. తత్వ వివేకం అంటే ఏంటంటే ఆత్మ అన్నది ఆత్మతత్వం. తత్వ వివేకం అంటే ఏంటి అంటే ఆత్మ అన్నదే సత్య వస్తువు. ఆత్మకు అన్యమైందంతా కూడా అసత్యం, మిథ్య అని చెప్పబడింది. అయితే ఆత్మ అన్నది ఏంటిది అంటే 3 శరీరాలకు అతిరిక్తమైంది, స్థూల సూక్ష్మ కారణం. తర్వాత పంచకోశాతీతమైంది. తర్వాత అవస్థాత్రయ సాక్షి, 3 అవస్థలకు సాక్షి రూపమైంది, సచ్చిదానంద స్వరూపమైంది అని చెప్పి వీరు ఒక్కొక్క దాని గురించి చెప్పారు. శరీరాల గురించి చెప్పారు, 3 శరీరాల గురించి చెప్పారు, పంచకోశాల గురించి చెప్పారు. తర్వాత అవస్థలు 3 అవస్థల గురించి చెప్పారు. చెప్పి సచ్చిదానంద స్వరూపం అంటే ఇవన్నీ కూడా ఈ 3 కూడా అంటే 3 శరీరాలు, పంచకోశాలు, ఈ అవస్థలకు సాక్షి సచ్చిదానంద స్వరూపం. ఇది మన యొక్క ఆత్మస్వరూపము. కానీ ఇదేదైతే శరీరాలు 3 శరీరాలు, పంచకోశాలు మాత్రం అనాత్మ సంబంధించింది. దీని గురించి చెప్పి దానికి ఇది కానిది ఆత్మ అన్నది. అనాత్మను వదిలేస్తే ఆత్మ సచ్చిదానంద స్వరూపం. తర్వాత ఇవన్నీ గురించి 2వ అధ్యాయంలో చెప్పబడింది. చెప్పిన తర్వాత 3వ అధ్యాయంలో జగత్ ఉత్పత్తి గురించి చెప్పారు. అదే పంచమహాభూతాల యొక్క తమో అంశం నుంచి, తమస్సు అంశం నుంచి
పుట్టాయి. అంటే ఇది పంచీకరణ అన్నది అంటే మొదలు యాక్చువల్గా చెప్పింది ఏంటంటే జగత్కి ఉత్పత్తి అన్నది ఎట్లా వచ్చిందంటే త్రిగుణాత్మక మాయ నుంచి ఉత్పత్తి అయింది. ఆ త్రిగుణాత్మక మాయ లోపల ఏ విధంగా పంచమహాభూతాలు ఏర్పడ్డాయి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి తేజం నుంచి నీరు నుంచి భూమి, ఈ విధంగా వచ్చి ఒక్కొక్క దాన్ని సత్వగుణం నుంచి, తర్వాత తమోగుణం, రజోగుణం నుంచి ఏమేమి వచ్చాయో దాని లోపల ఏదైతే మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తర్వాత పంచ ప్రాణాలు, తర్వాత ఇవన్నీ కూడా వాటి గురించి, వాటి దేవతల గురించి మనం తెలుసుకున్నాం. జగత్ ఉత్పత్తి ఈ గురించి పూర్తి కంప్లీట్. దాంట్లో పూర్తి మనస్సు, అంతఃకరణం గురించి చెప్పబడింది. తర్వాత ఈ అంతఃకరణం అన్నది ఇది దీంట్లో ఒకటి ఏంటంటే పంచమహాభూతాలు పంచీకరణం చెంది ఏదైతే పంచమహాభూతాలు అయ్యాయో అది యాక్చువల్గా పంచమహాభూతాలు ఎట్లా తామస అంశం నుంచి అయినవి. ఈ పంచమహాభూతాల యొక్క ప్రతి తామస అంశం నుంచి అవి పంచమహాభూతాలు, పంచీకరణ పంచమహాభూతాలు. కానీ రజో మన సత్వగుణం నుంచి మాత్రం జ్ఞానేంద్రియాలు వచ్చాయి, తర్వాత అంతఃకరణం వచ్చింది. ఇది మనకేంటంటే మరి పంచమహాభూతాల లోపల యాక్చువల్ తామస అంశం ఉంది కదా, మరి ఇది సత్వాంశం ఎట్లా వచ్చింది అంటే మనకు తమోగుణం నుంచి మాత్రం ఏదైతే మనకు పంచీకరణ చెందిన పంచమహాభూతాలు ఉన్నాయి, మిగతా ఏదైతే మనకు సత్వాంశం నుంచి వచ్చినాయి పంచమహాభూతాల సత్వాంశం ఉంటుంది కదా, ఆ సత్వాంశం నుంచి మనకు జ్ఞానేంద్రియాలు, తర్వాత ఇవి అంతఃకరణం ఏర్పడింది, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది. తర్వాత రజోగుణం నుంచి మన కర్మేంద్రియాలు ఏర్పడ్డాయి, తర్వాత ఇవి పంచప్రాణాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా మనకు జగత్ ఉత్పత్తి గురించి చెప్పాము. తర్వాత జీవ బ్రహ్మ ఐక్యం గురించి చెప్పారు. ఏంటంటే జీవుడు అనేవాడు యాక్చువల్ బ్రహ్మ యొక్క రిఫ్లెక్షన్ అన్నది మన మాయ లోపల పడి, అది రిఫ్లెక్షన్ లోపల అంటే అవిద్యలో పడి అంతఃకరణలో పడిన ప్రతిబింబమే జీవుడిగా చెప్పబడుతుంది. తర్వాత జీవుడు బ్రహ్మ ఏ విధంగా ఐక్యమవుతారంటే దాని లోపల వాక్ లక్షణం, అంటే ఏదైతే తత్వం అసి అనే దాన్ని, తత్వం అసి అంటే తత్వం అసి అంటే తత్ అంటే అది పరమేశ్వరుడు, తత్ అంటే పరబ్రహ్మ, ఆ తత్. తర్వాత పరమేశ్వరుడు, ఈశ్వరుడు. అది తత్ అన్నది ఆయన యొక్క భగవంతుని యొక్క స్థూల అంశం లోపల, అంటే భగవంతుడు అయితే మాయ, దీంట్లోపల అంటే అక్కడ ఈ ఉపాధి దీనిలో అల్పజ్ఞత్వం ఉన్నది, జీవుల లోపల అల్పజ్ఞం ఉంటుంది. తర్వాత అహంకారయుక్తుడు ఉంటాడు జీవుడు. తర్వాత ఈశ్వరుడు ఏంటంటే సర్వజ్ఞత్వం ఉంటుంది దాంట్లో. తర్వాత మాయ అనేది కలిగి ఉంటుంది, సర్వజ్ఞత్వం ఉంటుంది. తర్వాత అహంకార రహితంగా ఉంటుంది. దీంట్లో జీవుడు ఏంటంటే అహంకారయుక్తంగా ఉంటాడు, ఈశ్వరుడు అహంకార రహితుడుగా ఉంటాడు. ఈ ఉపాధులంటే ఇవి. ఉపాధులంటే అల్పజ్ఞత్వం, సర్వజ్ఞత్వం. అల్పజ్ఞత్వము జీవునికి ఉంటుంది, అహంకారం అనేది ఉపాధి ఉంటుంది జీవునికి. ఇక్కడ ఈశ్వరునికో సర్వజ్ఞత్వం ఉపాధి, తర్వాత నిరంకారం, అహంకారం లేకుండా ఉండటం, అంటే మాయాయుక్తంగా ఉంటాడు దీంట్లో. అయితే దీని లోపల ఈ ఉపాధులను తీసేసిన తర్వాత ఏదైతే చైతన్యం పరంగా చూస్తే రెండు కూడా ఈక్వల్ అని దీంట్లో చెప్పబడింది. జీవ బ్రహ్మ ఐక్య అని చెప్పారు.
ఇక్కడ జీవన్ముక్తుని గురించి కూడా దీంట్లో చెప్పారు. అంటే ఈ విధంగా జీవునికి ఈశ్వరునికి చైతన్య రూపంగా ఒకటే అని తెలుసుకొని, అంటే ఉపాధి అన్నది యాక్చువల్గా మిథ్యే కదా, యాక్చువల్గా చైతన్యం అన్నదే సత్యమైంది కాబట్టి సత్యపరంగా ఇద్దరు రెండు కూడా ఒకటే. ఈ విధంగా వేదవాక్యం ద్వారా, ఏది సద్గురు ఉపదేశం ద్వారా, ఇది సద్గురు ఉపదేశం ద్వారానే మనకు జీవన్ముక్తి లభిస్తుంది. మనకంటే మనం తెలుసుకున్నా కానీ మనకు యాక్చువల్గా సద్గురు వద్దనే నేర్చుకున్నప్పుడే మనకు జీవన్ముక్తి దశ అన్నది కలుగుతుంది. తర్వాత ఇప్పుడు జీవన్ముక్త అని దీంట్లో ఏం డౌట్స్ లేవనుకుంటా. ఏం లేదు ఇక్కడ जीवनमुक्त ननु जीवनमुक्त का जीवनमुक्त किसे कहते हैं, देन हु इज एग्जैक्टली जीवनमुक्त అంటే ఎవరు అని అడుగుతున్నారు. యథా దేహోహం పురుషోహం బ్రహ్మణోహం శూద్రోహమస్మితి దృఢ నిశ్చయ తథా నాహం బ్రాహ్మణ న శూద్ర న పురుష కింటు అసంగః సచ్చిదానంద స్వరూప ప్రకాశ రూప సర్వాంతర్యామి చిదాకాశ రూపోస్మితి దృఢ నిశ్చయ రూప अपरोक्ष ज्ञानवान जीवन मुक्त, अपरोक्ष ज्ञानवान जीवन मुक्त. जिस तरह हम देह है, हम पुरुष है, हम ब्राह्मण है, हम शूद्र है, इस प्रकार का दृढ़ निश्चय होता है, ऐसा ही दृढ़ निश्चय हम ब्राह्मण नहीं है, शूद्र नहीं है, पुरुष नहीं है, किंतु हम असंग सचिदानंद रूप प्रकाश रूप सर्वांतर्यामी चिदाकाश रूप इस प्रकार के दृढ़ निश्चय रूप अपरोक्ष ज्ञान से युक्त होता है, वह जीवन मुक्त है. అంటే ఏ విధంగా అయితే మనకు అజ్ఞాన దశ లోపల నేను దేహాన్ని, పురుషుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, శూద్రుని ఏ విధంగా మనం దృఢ నిశ్చయం చేస్తామో అంతే దృఢ నిశ్చయం మనకు ఇట్లా జ్ఞానికి ఏదైతే జ్ఞానికి కలిగి ఉంటుందో, నేను బ్రాహ్మణుని కాదు, నేను శూద్రుని కాదు, నేను పురుషుని కాదు, స్త్రీని కాదు, నేను అసంగుని, సచిదానంద స్వరూపం, ప్రకాశ రూపమైన సర్వంతర్యామిని అనే చిదాకాశ రూపం అనే స్వరూపమైన వాడిని అనే దృఢ నిశ్చయం కలిగి ఉంటాడో అతడే ఎవరైతే జ్ఞానంతోనే యుక్తంగా ఉంటాడో అతడే జీవన్ముక్తుడు. కొంచెం దూరం పెట్టండి, మైక్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. Just as one has the firm belief that I am the body, I am a man, I am a Brahmin, I am a Sudra, so also I am not a Brahmin, I am not a Sudra, I am not a man, but I am unattached of the nature, Satchitananda, effulgent, the indweller of all, the formless awareness. Thus, one having this firmly ascertained aparoksha jnana, immediate knowledge, is the జీవన్ ముక్త. ఇక్కడ ब्रह्मैवामस्मित्य अपरोक्ष ज्ञानेन निखिल कर्म बंध विनिर्मुक्त स्यात्. हम ब्रह्म है, इस प्रकार के अपरोक्ष ज्ञान के द्वारा समस्त कर्म के बंधों से मुक्त हुआ जाता है. అంటే ఈ విధంగా నేను బ్రహ్మను, ఈ విధంగా అపరోక్ష జ్ఞానం వల్ల సమస్త కర్మ బంధాలన్నీ తొలగిపోతాయి. అంటే ఈ విధంగా ఏదైతే అపరోక్ష జ్ఞానం కలుగుతుందో, అంటే నేను సచ్చిదానంద స్వరూపునని, మనుషుని కాదు, పురుషుణ్ణి కాదు, స్త్రీని కాదు, బ్రాహ్మణుని కాదు, శూద్రుని కాదు, ఏ విధంగా దేని కూడా నేను అసంగుణ్ణి, సచ్చిదానంద స్వరూపాన్ని ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో ఆయన కర్మబంధాల నుంచి విముక్తి పొందగలుగుతాడు. బై ది ఇమీడియట్ నాలెడ్జ్ అపరోక్ష జ్ఞాన దట్ ఐఎమ్ బ్రహ్మన్, one becomes free bondage of all karmas.
తర్వాత కర్మాని ఎన్ని కర్మ విధాన ఎన్ని రకాల కర్మలు అనే దాని గురించి చెప్తాను. కర్మాని కతి విధాని సంతితి చేత్ आगामी संचित प्रारब्ध भेदेन त्रिविधानि संति। कर्म कितने प्रकार के होते हैं? आगामी, संचित और प्रारब्ध रूप 3 प्रकार के कर्म होते हैं. कर्मलने ఎన్ని విధాల కర్మలు ఉంటాయంటే ఆగామి, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అనేది 3 ప్రకారంగా ఉంటాయి. If it is asked how many kinds of karmas are there అనే దానికి there are 3 kinds of karma, namely ఆగామి, సంచిత అండ్ ప్రారబ్ధ. తర్వాత జ్ఞానికి ఉత్పత్తి అయిన తర్వాత జ్ఞాని యొక్క శరీరం ద్వారా ఏది పాప పుణ్యకర్మాలు ఏవైతే జరుగుతుంటాయో దాని గురించి చెప్పబడ్డాయి. జ్ఞానోత్పత్తి అనంతర జ్ఞాని దేయకృతం పుణ్యపాప రూపం కర్మ యదస్తి तदागामित्यभिधीयते. ज्ञान की उत्पत्ति के पश्चात ज्ञानी के शरीर के द्वारा जो पाप पुण्य रूप कर्म होते हैं वे आगामी कर्म के नाम से जाने जाते हैं. అంటే జ్ఞానం ఉత్పత్తి అయిన తర్వాత జ్ఞాని ద్వారా శరీరం ద్వారా ఏదైతే పాప పుణ్య రూపాలు కర్మలు ఏదైతే అవుతాయో అవి ఆగామి కర్మలని చెప్పబడతాయి. ది రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్ గుడ్ ఆర్ బ్యాడ్ పర్ఫార్మ్డ్ త్రూ ది బాడీ ఆఫ్ ది జ్ఞాని ఆఫ్టర్ ది డాన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నోన్ యాజ్ ఆగామి. ఈ విధంగా అంటే జ్ఞాని ఏదైతే పర్ఫార్మ్ చేస్తాడో మంచి చెడ్డ కర్మలు అవి ఏదైతే అంటే యాక్చువల్గా జ్ఞాని ఎట్లా చెడ్డ కర్మలు చేస్తాడు అంటే అది ఒక యాదృచ్ఛికంగా చేయబడతాయి. అంటే అతడు చేయాలని చేయకుండా చేస్తాడు. తర్వాత సంచిత కర్మ అంటే ఏంటి అన్నది సంచిత కర్మ కిసే కాతే వాటి సంచిత కర్మ. సంచిత కర్మ గురించి చెప్తున్నారు ఏంటంటే అనంత కోటి జన్మనాం బీజభూతం సంత యత్ కర్మ జాతం పూర్వార్జిత తిష్టతి तत् संचित ज्ञेयम. अनंत कोटि जन्म में पूर्व में अर्जित किए हुए कर्म के जो बीज रूप से स्थित है उसे संचित कर्म जाने हैं. అంటే అనంత కోటి జన్మల్లో ఏదైతే పూర్వం అనంత కోటి జన్మల్లో ఏదైతే సంపాదించింది ఆ కర్మాలకి బీజ రూపమైనది ఏదైతే ఉందో అది సంచిత. అంటే ఇదివరకు చేసిన కర్మల యొక్క ఫలితాల యొక్క బీజ రూపంగా ఏదైతే ఉందో అది సంచిత కర్మ అంట. The results of actions performed in all previous births, which are in the seed form, to give rise to endless crores of births, is called sanchita karma. అంటే ఇదివరకు ఏదైతే కర్మలు చేశారో దాని రిజల్ట్స్ వల్ల కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో పోయిన జన్మల లోపల ఏవైతే అవి విత్తనాలుగా తయారై ఉన్నాయో అవి ఎన్నో కోట్ల జన్మలు తీసుకుంటాయి. దాన్ని సంచిత కర్మ ఏదైతే అక్యుమిలేట్ చేసిన దాంట్లో నుంచి వస్తాయి. అంటే అవి సంచిత కర్మ అనేవి మొత్తం ఎన్ని పూర్వజన్మల లోపల ఏదైతే కర్మ ఫలాలన్నీ ఏదైతే సంచితమైనవి అదే స్టాక్ చేయబడినాయి దాన్ని సంచిత కర్మ అంట. కానీ ఆగామి కర్మ క్లియర్ లేదు యాక్చువల్లీ. ఆగామి కర్మ అన్నది మనం అనుకున్నాం కదా, అంటే అందరూ ఏవైతే చేస్తారో కానీ దీంట్లో స్పెషల్ గా చెప్పారు కదా అంటే జ్ఞాని చేసేదే ఆగామి కర్మ అని చెప్పబడింది. మరి ఎందుకు చెప్పారో చూడాలి, మరి చూద్దాం. తర్వాత అనంత కోటి జన్మానం బీజభూతం సత్ యత్ కర్మజాతం పూర్వార్జిత తిష్టతి తత్ సంచిత జ్ఞేయం. ది రిజల్ట్స్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్ ది ప్రీవియస్ బర్త్ విచ్ ఆర్ ఇన్ ది సీడ్ ఫార్మ్. ఇది మనం చదివాం కదా. తర్వాత సంచిత కర్మ గురించి చదివాము. ప్రారంధ కర్మ అంటే ఏంటి అంటే ప్రారంధ కర్మ కిమితి చేత్. ప్రారంధ కర్మ కిసే कहते हैं?
ఇఫ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వాట్ ఈస్ ది ప్రారబ్ధ కర్మ గురించి ఇదం శరీరం ఉత్పాద్య ఇయలోకే ఏవం సుఖ దుఃఖాదిప్రదం యత్ కర్మ తత్ ప్రకారబ్ధం భోగేన నష్ట భవతి. అంటే శరీరం ఉత్పన్నమై దేనికైతే శరీరానికి ఉత్పన్నానికి కారణమైందో దానికి ప్రారబ్ధ కర్మణం భోగదేవ క్షయ ఇది. అంటే ఆ ప్రారబ్ధ కర్మ వల్లనే शरीर अने भोगिस्तदी. जो इस शरीर को उत्पन्न करके इस लोक में सुख दुखादि देने वाले कर्म है जिसका भोग करने से ही नष्ट होते हैं. प्रारब्ध कर्म का क्षय भोग से ही होता है. అంటే ఇక్కడ ప్రారబ్ధ కర్మ అన్నది ఏదైతే సంచిత కర్మ నుంచి ఏదైతే కర్మలు తీసుకొని వచ్చే శరీరం ఉత్పన్నమైంది ఆ ఉత్పన్నమై ఆ శరీరంతోనే సుఖ దుఃఖాలు అనుభవించబడుతుంది. అదే ఏ ప్రారబ్ధ కర్మ అంటే ఏ కర్మ సంచిత కర్మ నుంచి ఏదైతే కర్మ ఫలాలు తీసుకొని శరీరం తీసుకుంటుందో దాంతోనే శరీరాన్ని శరీరం భోగిస్తుంటది. దాన్ని అంటే కారణం ఇవన్నీ కూడా భోగించడానికి కొరకు కారణం అన్నట్టు ఇవి ప్రారబ్ధ కర్మ. హ్యావింగ్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ the actions which give results in the very world in the form of happiness and misery and which can be destroyed only by enjoying and suffering them is called prarabdha karma. ఈ ప్రారంభ కర్మ అన్నది ఆ శరీరం ఉన్నప్పుడే ఆ శరీరంతోనే అనుభవించాల్సి ఉంటుంది. సంచిత కర్మ బ్రహ్మైవామితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. సంచిత కర్మ అన్నది ఎట్లా नशिస్తుందని చెప్పారు. संचित कर्म हम ही ब्रह्म है इस प्रकार के निश्चयात्मक ज्ञान से नष्ट होता है. సంచిత కర్మలన్నీ కూడా ఏ ప్రారబ్ధ కర్మ నుంచి మిగిలిన ఏ సంచిత కర్మలు ఉంటాయి కదా ఆ సంచిత కర్మలన్నీ కూడా ఎప్పుడైతే బ్రహ్మ నేను ఆం బ్రహ్మస్మి నేనే బ్రహ్మను అనే నిశ్చయాత్మక బుద్ధి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ సంచిత కర్మలన్నీ నశించబడతాయి. ఒక్క నిమిషం. సంచిత కర్మలని బ్రహ్మ జ్ఞానం పొందిన తర్వాతనే నష్టమవుతాయి. సంచిత కర్మ ఇస్ డిస్ట్రాయిడ్ బై ది నాలెడ్జ్ ఐఎమ్ బ్రాహ్మణ్. తర్వాత ఆగామి కర్మ గురించి చెప్తున్నాడు. ఆగామి కర్మ అపి జ్ఞానేన నశ్యతి కించ్ ఆగామి కర్మణం నలి నీదలగత్ जलवत ज्ञानिनां संबोधो नास्ति. आगामी कर्म भी ज्ञान से नष्ट होते हैं तथा आगामी कर्म के साथ कमल के फूल की पाकुंडी पर के जल के समान ज्ञानी के साथ कोई संबंध नहीं होता. ఆగామి కర్మలు జ్ఞానంతోనే నష్టమవుతాయి. కానీ ఆగామి కర్మలు ఏవైతే జ్ఞాని చేస్తుంటాడో అవన్నీ కూడా కమల దాని యొక్క కమల దళం మీద కమల ఆకు మీద ఏదైతే కమల పుష్ప ఆకు మీద ఎట్లయితే నీళ్లు పడితే ఏదైతే దానికి ఆకుతోని సంబంధం ఉండదో ఆ విధంగా తామరాకు మీద ఎట్లయితే సంబంధం ఉండదో ఆ విధంగా సంబంధం లేకుండా ఉంటది, అసంగంగా ఉంటది. ఆ కర్మలన్నీ ఆ జ్ఞానికి సంబంధం కలిగి ఉండవు. ది ఆగామి కర్మ is also destroyed by jnana and the jnana is not affected by its just as a lotus leaf is not affected by the water on it. అంటే లోటస్ లీఫ్ లో యాక్చువల్గా వాటర్ అనేది దాని మీద ఎఫెక్ట్ కాదు, అంటే దానికి తడి కాదు అన్నట్టు. ఆ విధంగానే జ్ఞానికి కూడా ఆగామి కర్మలనే సంగత్వం ఉండదు, దానికి సంబంధం ఉండదు.
ఆ తర్వాత జ్ఞాని యొక్క ఏదైతే కర్మలు జ్ఞాని గురించి ఎవరైతే స్తుతి చేస్తారో ప్రేయర్ చేస్తారో వాళ్ళ గురించి ఫలితాన్ని జ్ఞాని యొక్క ఫలితం వాళ్ళకు పోతుందని చెప్పారు. కించి ఏ జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్ ప్రతి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. ఏ జ్ఞానినం నిందతి ద్విషంతి తాన్ ప్రతి జ్ఞానికృతం సర్వమాగామి క్రియామానం यद्वाच्यम कर्म पापात्मकम तद गच्छति. इसके अलावा जो ज्ञानवान की स्तुति करता है, सेवा करता है, अर्चना करता है, उनके प्रति ज्ञानवान के द्वारा किए हुए आगामी कर्म के पुण्य जाता है. जो ज्ञानी की निंदा करता है, द्वेष करता है, उसके प्रति ज्ञानी के द्वारा हुए उन समस्त आगामी क्रियामान कर्म का फल जाता है, जो పాప రూపు అవాచ్య होते हैं. అయితే ఇక్కడ జ్ఞానవాణి ఏదైతే జ్ఞాని ఉన్నారో ఆ జ్ఞానిని ఎవరైతే పొగుడుతుంటారో, సేవ చేస్తుంటారో, అర్చన చేస్తుంటారో వాళ్ళ ఆ జ్ఞాని యొక్క ధ్యానం చేసిన పుణ్యం యొక్క ఫలితం అన్నది వాళ్ళకు ఈ చేసిన వాళ్లకు ఎవరైతే ఆ జ్ఞానికి సేవ చేస్తారో వాళ్ళకు इधर ऐसे ये ज्ञानी के वैसे निंदा చేస్తారో, ज्ञानी की निंदा करता है, द्वेष करता है, उसके प्रति ज्ञानी के द्वारा हुए उन समस्त आगामी क्रियामान कर्म का फल जाता है, जो पाप रूप अवाच्य होते. అంటే జ్ఞాని ఏదైతే తెలియకుండా ఏదైతే కర్మలు పాప కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆ జ్ఞానిని నిందించే వాళ్ళకు పోతాయి. ఆ పాప కర్మల ఫలితాలన్నీ ఆ జ్ఞానిని నిందించిన వాళ్ళకు పోతాయి. Further, those who praise, worship and adore the jnani, to them go the results of the good actions done by the jnani. Those who abuse, hate or cause pain or sorrow to a jnani, to them go the results of the sinful actions done by the jnani. తర్వాత తథా ఆత్మ విత్ సంసార. అయితే ఆత్మజ్ఞాని సంసారసే అంటే సంసారం లోపల ఏ విధంగా ఆయన యొక్క ప్రాప్తం గురించి ఏం ప్రాప్తిస్తాడు అని. తథాచ ఆత్మ విత్ సంసారం, ఆత్మ విత్ సంసారం, ఆత్మ విత్ సంసారం అంటే ఆత్మను తెలుసుకున్నవాడు. తీర్త్వా బ్రహ్మానందమిహైవ ప్రాప్నోతి तरति शोकम आत्मविद इति श्रुति. इस प्रकार आत्मज्ञानी संसार से परे जाकर ब्रह्मानंद को यहाँ पर ही प्राप्त करता है. आत्मविद शोक को पार कर जाता है. यह श्रुति प्रमाण भी है. అంటే ఎవరి ఆత్మజ్ఞాని అన్నవాడు ఈ సంసారంలో ఉన్నప్పుడే సంసారాన్ని దాటి బ్రహ్మానంద ప్రాప్తి అంటే బ్రహ్మానందం ప్రాప్తించుకుంటాడు. శోకాలు లేకుండా పోతాడు. ఇది శృతి ప్రమాణం, వేద ప్రమాణం అని చెప్తారు. Thus the knower of the self having crossed the samsara attains the supreme bliss. Here itself the Shruti affirms the knower of the self goes beyond all sorrows. అంటే దుఃఖాలకు అతీతంగా అయిపోతాడు. దుఃఖాలు ఏముండవు, బ్రహ్మానందంలో ఉంటాడు. తర్వాత అయితే జ్ఞాన ప్రాప్తి అయిన తర్వాత ఏంటని చెప్తున్నాడు. తన్ త్యజతు వా కాశ్యం స్వపచస్య గృహేతవా జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తోసౌ విగతాశయ ఇది స్మృతేచ్ఛ. అంటే స్మృతిలో చెప్పబడింది ఏంటంటే ఈ జ్ఞాని ఏదైతే ముక్తి అవస్థలో ఎట్లా ఏ దశలో ఏమైనా కానీ ముక్తి పొందుతాడా అన్న దాని గురించి చెప్తున్నారు. జ్ఞాన ప్రాప్తం होने के उपरांत
अपने शरीर को काशी में त्यागे अथवा चंडाल के घर में त्यागे तो भी वह मुक्ति को ही प्राप्त है, उसमें कोई संशय नहीं है, यह स्मृति भी है. అంటే ఎవరైతే జ్ఞాన పురుషుడు ఉన్నాడో ఆ శరీరాన్ని ఎప్పుడైతే మరణ సమయం లోపల ఆయన కాశీలో ఉన్న చండాలని ఇంట్లో ఉన్నా గాని ఆయన ముక్తి అన్నది మాత్రం ఏం బాధించదు, ముక్తికో ప్రాప్త అవుతాయి అంటే ముక్తి పొందుతాడు. లెట్ ది జ్ఞాని కాస్ట్ హిస్ బాడీ ఇన్ కాశీ సేక్రెడ్ ప్లేస్ అంటే ఏదైనా పుణ్య ప్రదేశంలో కూడా ఆర్ ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ డార్క్ క్యాటర్ అంటే చండాలని ఇంట్లో అయినా ఉన్నా కానీ ఇట్ ఈస్ ఇమ్మటేరియల్ బికాస్ at the time of gaining the knowledge he is liberated, being freed from all results of action, so asserted Smriti 2. అంటే అన్ని కర్మ బంధాలు తొలగించుకున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ మరణించినా గానీ అక్కడ ఆయనకి ముక్తి అన్నది ఉంటుంది. ఈ విధంగా ఓం తత్సత్ ఈ విధంగా మనకు కంప్లీట్ చేశాం. ఈ విధంగా దీని తర్వాత ఏం తీసుకుందామన్నది ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒక్క రోజు మాత్రం మనం మిగతా ఏమన్నా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసుకుందాం. ఒకటి బ్రహ్మ డిస్కస్ చేయొచ్చు ఇప్పుడు కూడా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చదివిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా డిస్కస్ చేయాలంటే చేయొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉంటే మనం డిస్కషన్ చేద్దాం. ఆగామి మీద ఒకటి మనకు డౌట్ వచ్చింది, అది క్లియర్. అదొక ఆగామి గురించి అది తెలుసుకుందాం. ఆగామి గురించి ఆగామి కర్మలన్నీ ఒకటి జ్ఞానికే ఆగామి కర్మలని చెప్పారు. ఆగామి కర్మలు సాధకునికి కూడా ఉంటాయి కదా, సాధకునికి ఉంటాయి, ఎవరికి సాధన లేని వాళ్ళకు కూడా ఉంటాయి ఆగామి కర్మలు. ఎందుకంటే దీంట్లోనే ఫస్ట్ సెపరేట్ గా చెప్పబడింది ఇట్లా. మరి దేంట్లోనైతే వేరే దాంట్లో ఎక్కడ వినలేదు. మరి ఇట్లా జ్ఞానికే స్పెషల్ గా ఆగామి కర్మలు అంటే బహుశా ఆగామి కర్మల గురించి ఏదైతే ఆగామి కర్మలు జ్ఞాని ఏది చేయబడుతుందో దాని యొక్క పాప పుణ్యాలు అన్నీ వేరే వాళ్ళు తీసుకోవడానికి కొరకే స్పెషల్ గా ఇది చెప్పబడింది కావచ్చు, అది ఆగామి కర్మలని. కానీ నిజంగా చెప్పాలంటే ఆగామి కర్మలు అందరికీ ఉంటాయి. ఎందుకంటే ప్రారంధ కర్మను తెచ్చుకొని ఉంటాడు జీవుడు, తర్వాత సంచిత కర్మలు కూడా ఉంటాయి. ఎందుకంటే సంచిత కర్మ బ్యాంకు లోపల నుంచి కొన్ని కర్మలు తీసుకొచ్చుకొని ప్రారంధ కర్మ తెచ్చుకుంటాడు. అంటే సంచిత కర్మలు మొత్తం అదే జన్మకు పూర్తి కావు, సంచితంలో ఇంకా ఉంటాయి. అవి తీసుకొచ్చిన సంచిత కర్మలే బట్టి ప్రారంధ కర్మగా తీసుకొస్తాడు. తర్వాత ప్రారంధ కర్మ చేస్తూ చేస్తూ ప్రారంధ కర్మ అనుభవిస్తూ కూడా కొత్త కర్మలు చేస్తుంటాడు ఆగామి కర్మలు. కాబట్టి ఆగామి కర్మలన్నీ సాధకునికి, వేరే సాధకులు కాని సామాన్య మనుషులకు కూడా ఆగామి కర్మలు ఉంటాయి. ఏదంటే నా ఉద్దేశంలో అయితే తప్పక ఉంటాయి అని. ఉంటాయి సంఘం తప్పక ఉంటాయి. తర్వాత ఇంకోటి మనం బ్రహ్మ, జీవుడు, ప్రపంచము, ఆత్మ వీటి గురించి కొంచెం డిఫరెన్స్, ఆత్మకును జీవాత్మకు, పరమాత్మకు, ఈశ్వరునికి, బ్రహ్మకు ఏం డిఫరెన్స్ ఉన్నది అన్నది ఒకటి తెలుసుకోవాలి. ఒకటి ఇంకా చూస్తాను, నేను పంచీకరణంలో కూడా కొన్ని చెప్పాలనిపిస్తుంది. అది నేను తయారు చేస్తున్నా, మరి అది ఎంతవరకు చెప్పగలుగుతానో లేదో చూడాలి. అది ఒకటి చూసి ఒక రోజు మాత్రం ఇది పెడదాము, పెట్టి ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా క్లియర్ చేసుకోవాలంటే చేసుకొని మనం అది తీసుకుందాం. ఏది అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానంలో మొత్తం జ్ఞానం ఇచ్చాడు. దాంట్లోపల కర్మ గురించి ఏం లేదు, కర్మలు లేవు, భక్తి లేదు, పూర్తి పర్ఫెక్ట్లీ జ్ఞానం, అద్వైత జ్ఞానం. అది కూడా అద్వైత జ్ఞానం.
అద్వైత జ్ఞానం స్పష్టంగా శంకరాచార్య అద్వైతం గురించి. శిష్యులు విద్యారణ్య స్వామి గురించి వినుంటారు కదా మీరు. అవును అవును. ఆయన పంచదశి పంచదశి బుక్ బాగుంటదంట. అది మరి మనకు చదువుకోవడానికి బాగుంటదా చూడండి. పంచదశి అనేది చాలా వేదాంత పంచదశి. పంచదశి శృంగేరి మఠాన్ని స్థాపించినప్పుడు సురేశ్వరాచార్యుల్ని అక్కడ పీఠాధిపతిగా నియమించారు శంకరాచార్య. అవును. సురేశ్వరాచార్య ఆయన శిష్యుడు విద్యారణ్య స్వామి అనుకుంటా. అవును. సో ఆయన చాలా గ్రంథాలు రాసినంట. ఆయన ఆల్మోస్ట్ ఆయనను శంకరాచార్య తోటి కంపేర్ చేస్తారు విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి రాసిన వాటిలలో వేదాంత పంచదశి చాలా ఫేమస్ అంటారు. దాని లోపల మొత్తం ఎసెన్స్ వచ్చిందట దాంట్లో. ఈయన క్లాసెస్ తీసుకొని ఉండే. ఆయన పేరు మన ఇక్కడ ఆశ్రమంలో ఉంది కదా, ఆశ్రమం ఉంది కదా, ఆయన పేరు మన చైతన్య సుందర చైతన్యానంద స్వామి. దీని మీదనే స్పెషల్ క్లాసెస్ తీసుకున్నాడు వేదాంత పంచదశి మీద. వేదాంత పంచదశిలోనే నేను అనుకుంటా ఆయన ఒక 4 సంవత్సరాలు చేసినట్టున్నాడు అది వేదాంత పంచదశి మీద. 4 years ఏమో చేసిండంట ఆయన. అవునవును. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఒకటి అన్నాడు, అసలు నేను అనేదాకా ఇక అయిపోయింది వేదాంత పంచదశి అనేదాకా అది అయిపోలేదు అన్నట్టే, అది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పిండంట ఆయన. అంత ఆయన దాని లోపల నేను 2-3 ప్రవచనాలలో దీని వేదాంత పంచదశి గురించి మాట్లాడడం విన్నా నేను. బ్రహ్మశ్రీ ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు కూడా ఆయన ప్రవచనాలలో కూడా నేను వింటుంటే ఆయన కూడా ఈ వేదాంత పంచదశి గురించి మాట్లాడింది ఆయన. ఆయన అయితే పెద్ద శంకరాచార్యుడి పెద్ద భక్తుడు ఆయన. సో ఆయన చాలా అభిమాని ఆయన కూడా ఈయనను బాగా అప్రిషియేట్ చేశాడు విద్యారణ్య స్వామిని. పంచదశి బాగుంటది, చాలా పెద్దగా ఉండొచ్చు. అది చాలా పెద్దగా ఉండొచ్చు. అంటే మనం తెలుగు ట్రాన్స్లేషన్ తీసుకుంటాము, దాని లోపల మరి ఎట్లా ఉందో తెలియదు. అంటే రామకృష్ణ మఠంలో కూడా ఉన్నాయి అవి. దాని మన రామకృష్ణ మఠం వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ పబ్లికేషన్స్ లలో ఉంది అది. రామకృష్ణ మఠం పోతే మనం తీసుకోవచ్చు ఆ బుక్స్. వేదాంత పంచదశి మరి అది బాగుందా ఏది బాగుందో నాకు తెలియదు యాక్చువల్ గా. ఎందుకంటే చాలా మంది రాసి ఉంటారు కదా, ఎవరిది బాగుంది అనేది తెలియదు. అది అడగాలి మరి, మా గురువుని అడుగుతాను నేను. వేదాంత పంచదశి తీసుకుంటే ఎట్లా ఉంటది అడగండి. ఎందుకంటే అదే చాలా మంది అన్నారు అది బాగుంటది. అదే ఇంకా ఏమన్నా డిస్కషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు దీనిలో అనేది ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు అశోక్ మేము అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు కూడా కన్ఫర్మ్ అర్థమైంది. జీవుడు ఈక్వల్ టు ఈశ్వరుడు దేనిలో ఉన్నట్టు వాక్యార్థం తీసుకుంటే కాదు, లక్ష్యార్థం తీసుకుంటే ఈశ్వరుడు ఈక్వల్ అవుతాడు. వాక్యార్థం లిటరల్ మీనింగ్ లో తీసుకుంటే జీవుడు ఈక్వల్ కాడు. ఎందుకంటే ఇది జీవుడు కాలేడు, జీవుడు ఉపాధి కలిసి ఉంటుంది కదా, ఉపాధి డిఫరెన్సే కదా, ఇద్దరికి ఉపాధి డిఫరెన్స్ తోనే ఇట్లా అవుతారు. కాబట్టి మనం లక్ష్యార్థంతో తీసుకుంటే మాత్రం అప్పుడు ఈక్వల్ గా చేయొచ్చు అనుకో. అదే లక్ష్యార్థంతోనే ఈక్వల్ అవుతారు. అదొకటి. రెండు దృష్టిలు, మనం జీవ దృష్టితోటి చూస్తున్నామా చైతన్య దృష్టితోటి చూస్తున్నామా అన్నది ఇంపార్టెంట్. అక్కడ చైతన్య పరంగా చూస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటే. కానీ మనము జీవ దృష్టితోటి చూస్తే, మనం జీవుడు అన్నప్పుడు జీవ దృష్టి అంటే మనకు ప్రపంచమే చాలా గొప్పగా కనబడుతుంటది. జీవ దృష్టి లోపల ప్రపంచమే చాలా గొప్పది. ఎందుకంటే అది మనం అనుభవించడానికి ఉంది అన్న దృష్టి మనది. అది మన లగ్జరీ కోసం ఉంది మనకు ఆ ప్రపంచం. కాబట్టి ప్రపంచాన్ని చాలా గొప్ప, కానీ ఆ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది అన్న దృష్టి జీవుడికి రాదు.
జీవుడికి ఎంతసేపు అట్లాంటిదే ఉంటది, కానీ చైతన్య దృష్టి రాదు. అది చైతన్య దృష్టి లేదు కాబట్టి జీవుడుగానే ఉండిపోతాడు, ఈశ్వరుడు కాలేడు. ఎందుకంటే భ్రాంతి రూపంలో ఉన్నారు కదా, బ్రహ్మ కలిగి ఉన్నాడు కదా, అధ్యాస కలిగి ఉంది కదా. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మనం ఏకం అంటే ఇప్పుడు ఇదే మనకు ఈయన చిన్నజీయర్ స్వామివారు ఫస్ట్ ఆయన చెప్పాడు, మేము అహం బ్రహ్మస్మిని ఒప్పుకోము. వాళ్ళది విశిష్టాద్వైతం కదా, వాళ్ళది విశిష్టాద్వైతం. నేనే దేవుణ్ణి అనేది మేము ఒప్పుకోము. అవును, ఎందుకంటే అద్వైతమే అంటది, అది విశిష్టాద్వైతం అన్నది. అదే ఆయన స్పష్టంగా చెప్పారు. దేవుడి యొక్క ఒక అంశ నేను అంటారు కానీ, ఒక దేవుడి యొక్క అంశ కానీ నేను దేవుడిని కాదు. కెరటం వేరు, సముద్రం యొక్క అంశం కెరటం, కానీ ఆ కెరటం సముద్రం కాదు. అక్కడ అద్వైతం లోపల చాలా క్లియర్ కట్, అదే ఇది అన్ని జలమే, ఆ జలమే అని, అది అవన్నీ మట్టితోటి నువ్వెన్నన్నా చేయి, మట్టే ఒకటే ఉంది అది. సో అట్లా వాళ్ళు అద్వైతం చెప్పేది. విశిష్టాద్వైతం లోపల దాని యొక్క అంశ ఇది అంటారు వాళ్ళు, ఆ శ్రీ మహావిష్ణు యొక్క అంశ అంతే. అట్లా కాబట్టి ద్వైతము యాక్చువల్గా చెప్పాలంటే ద్వైతం నుంచే మనం స్టార్ట్ అవుతాం. ద్వైతం నుంచి విశిష్టాద్వైతం నుంచి అద్వైతం పోతాం. మనం యాక్చువల్గా అన్ని మన పూజలు పునస్కారాలన్నీ ద్వైతం సంబంధించింది. మనం ఏది పూజించినా అని ద్వైత పరంగానే. ఎందుకంటే ఎప్పుడైనా కానీ బ్రహ్మను మనం ఒక దాన్ని పూజించబడేది అని గానే తీసుకుంటాం, ధ్యానించబడేదిగా తీసుకుంటాం. ఏదైనా అన్ని మనం ద్వైతం అంటే ద్వైతం అంటే యాక్చువల్గా ఏంటంటే ప్యూర్ ద్వైతం లోపల వాళ్ళు ఏమంటారు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. జీవుడు ఈశ్వరుడు ఎప్పుడు కూడా ఒక్కడు కాలేదు. జీవుడు ద్వైతం వాళ్ళు నాకు తెలిసినంత మటుకు, నేను ఎందుకంటే ద్వైతం గురించి ఇంత పూర్తి అవి చదవలేదు, నాకు తెలిసినంత మటుకు ఏంటంటే ద్వైతం అంటే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. తర్వాత ఈ విశిష్టాద్వైతంలో ఏంటంటే జీవుడు ఈశ్వరుడు లోపల కలవగలుగుతాడు, ఈశ్వరులో కలవగలుగుతాడు. అద్వైతంలో ఏమంటారంటే యాక్చువల్ ఉన్నదే ఒకటే, ఉన్నదే ఒక పరమాత్మ. ఇక్కడ కలియటం అన్నది వదలటం అన్నది ఏమి ఉండదు. జ్ఞానం తెలిసిందంటే, జ్ఞానం వచ్చిందంటే మోక్షం పొందినట్టే. తెలుసుకోవటం ఇంపార్టెంట్. అక్కడ జ్ఞానానికి వాళ్ళు ఇంపార్టెంట్ ఇస్తారు. అద్వైతంలో ఏంటంటే జ్ఞానానికే, ఉట్టి తెలుసుకోవటం ఇంపార్టెంట్, తెలుసుకొని నిశ్చయం పొందటమే. మరి కర్మకాండ ఉండదు, ఉపాసనలు కూడా కొంచెం ఉంటాయి. అది కూడా ఎందుకొరకంటే అంతఃకరణ శుద్ధి చేసుకుంటానికి ఉంటుంది. జ్ఞాన నిశ్చయం కలగటం, ఆం బ్రహ్మస్మి అనే జ్ఞానం, తత్వమసి అనే జ్ఞానం, మహావాక్య జ్ఞానం కలిగించుకోవటం అన్నది మెయిన్. ఇష్టాద్వైతంలో మహావాక్యం లేదుగా దాంట్లో కదా, మహావాక్యం అనే క్వశ్చన్ ఉండేది. ఇష్టాద్వైతంలో మహావాక్యం అని ఉండేది, ఎందుకంటే వెన్ యూఆర్ నాట్ ఈక్వేటింగ్ బోత్ కదా. మనం మహావాక్యం ఎప్పుడు వస్తుందంటే జీవుణ్ణి ఈశ్వరునితో ఈక్వల్ చేసినప్పుడు మహావాక్యం వస్తుంది. మహావాక్యం అన్నది అదే కదా, మనకు జీవుని ఈశ్వరుని అనుకున్నప్పుడే అది వస్తుంది మహావాక్యం. తత్వమసి అంటారు, ఇవన్నీ ఈక్వేషన్ వీఆర్ ఈక్వేటింగ్ బోత్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు. కానీ అదిని చూసినప్పుడు జీవుడు అండ్ ఈశ్వరుడు చైతన్యంలో సేమ్ ఉంటారు. సచ్చిదానంద మూర్తి ఇద్దరు చూస్తే చైతన్యంలో డిఫరెన్స్ ఉండదు అంటాడు. జీవునిదైనా ఈశ్వరునిదైనా చైతన్యం ఉంటుంది. దీనిలో ఉపాధి ఇస్తాడు, ఉపాధి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి జీవుడు ఈశ్వరుడు కాలే అంటాడు.
మోక్షం వచ్చే వరకు వాడు జ్ఞాని అయ్యే వరకు ఈశ్వరుడు కాలేడు అంటాడు కదా. అవును. ఇక చైతన్య రూపంలో సేమ్ వాళ్ళు అంటాడు. ఈశ్వరుడు అవుతారని వాళ్ళు ఒప్పుకోరు. ఈశ్వరుడు అయ్యమిచ్చడం ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళగలుగుతారు, ఈశ్వరుని కలవగలుగుతారు. నాకు తెలిసినంత మటుకు అంటే భగవంతుల్లో ఐక్యం కాగలుగుతారు, కానీ భగవంతుడు మరి ఒకటే అనే భావన మరి ఉంటుందో లేదో తెలియదు. ఈ విధంగా డిఫరెన్స్ ఇట్లా 3 డిఫరెన్స్ ఉంది. కానీ ఏదైనా కానీ ఆ 3 కూడా మంచిదే. అంటే ఎవరెవరి ఇది పంపండి. ఏంటంటే యాక్చువల్గా అద్వైతం అన్నది చాలా కఠినమైంది. దాన్ని అది అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకు అర్థం చేసుకోవడం కష్టం అంటే మనకు చాలా మటుకు అధ్యాస అన్నది ఉంటది కదా. అధ్యాస అన్నది ఉండటం వల్ల అర్థం చేసుకోవటం అన్నది కష్టం. కానీ చాలా మటుకు ఏంటంటే విశిష్టాద్వైతం అన్నది మేరుగా అనిపిస్తుంది నాకు. అంటే ధ్యానం వరకు అంతవరకు పోలేకపోయినా కానీ విశిష్టాద్వైతం అన్నది, కానీ ఒకటి నుంచి ఒకటి లెవెల్లని పెరిగిపోతాయి, ఆటోమేటిక్లీ పెరుగుతాయి. ద్వైతం వాళ్ళు ఆఖరికి కూడా అద్వైతం స్థితి పొందిన తర్వాతనే ముక్తికి మాత్రం ధ్యానం అన్నది కంపల్సరీ. ద్వైతంలో లిమిటెడ్ జీవుడు లిమిటెడ్ గా చూపెట్టారు కదా. ద్వైతంలో జీవుడు ద్వైతంలో 2 ఉంటాయి. ఒకటి సృష్టి ఉంటది, సృష్టికర్త ఉంటాడు. సృష్టికర్త వేరు, సృష్టి వేరు. ఇవి 2 సపరేట్ గా ఉంటాయి, 2 కలిసేది లేదు. అండ్ సృష్టికర్తను ఎక్కడో పెడతాడు, సృష్టికర్తను తీసుకెళ్లి ఎక్కడో పైన పెట్టేస్తాడు. సృష్టి ఉంటుంది, సృష్టికర్త ఉంటాడు. అట్లా ఆ రెండింటిని మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. విశిష్ట ద్వైతంలో ఏమవుతుందంటే ఆ సృష్టికర్త యొక్క ఒక అంశం ఈ సృష్టి అన్నట్టుగా తీస్తారు. సో దాని లోపలదే ఒక అంశం. విశిష్టాద్వైతం లోపల వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది దాని లోపల ఒక అంశం. సో ఆయన ఏ వైకుంఠంలోనో ఎక్కడో ఏమంటారు గోలోకంలోనో ఎక్కడో ఉంటారు. సో ఇక్కడ ఆయన అంశ ఇక్కడ ఉంటది. అది విశిష్టాద్వైతం చెప్పేది. కానీ అద్వైతం చెప్పేది అట్లా కాదు, మొత్తం ఒకటే చైతన్యం ఉన్నదే ఒకటి అని చెప్పేది అద్వైతం. అంటే ఇనిషియల్ లో మనం కన్సిడర్ చేసినప్పుడు ఈశ్వరుని అంశంగా తీసుకోవచ్చు కదా జీవుడు. ఆ విధంగా జీవుడు అనేది ఈశ్వరుని అంశంగా తీసుకోవచ్చా? అంటే మీరు అద్వైతం లోపల అంటే మామూలుగా మీరు భక్తిగా పోయినప్పుడు, భక్తి మార్గంలో పోయినప్పుడు ఓకే, ఎందుకంటే ఆ దేవుడి డివైన్ క్వాలిటీస్ అన్ని అక్కడ ఉన్నాయి, హ్యూమన్ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి. మనం ఇన్ఫీరియర్ టు గాడ్ అని ఆ గాడ్ కి మనం అది చేస్తాం. సో ఇద్దరము సపరేట్ అవుతాం అక్కడ. సో అట్లా అది భక్తి భావన. బట్ అద్వైత భావన వచ్చినప్పుడు ఆల్ వన్, తత్వం అసి. ఏదైతే అది యథార్థమో అది నువ్వే, అది నువ్వే అయి ఉన్నావు. నువ్వు దానికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో అనేది ద్వైతము విశిష్టాద్వైతం లోపల కర్మకాండ ఉపాసనలు 2 ఉన్నాయి అక్కడ. ఇక్కడ అద్వైతం లోపల కర్మకాండ లేదు, పూర్తి కర్మకాండ అసలు లేదు. ఇప్పుడు ఎక్కడ మన శ్రీ వైష్ణవాస్ అందరిది విశిష్ట అద్వైతమే. శ్రీ వైష్ణవులు ఉంటారు కదా, వైష్ణవైట్స్ అందరిది వాళ్ళది విశిష్టాద్వైతమే. వెదర్ ఇట్ ఇస్ ఇస్కాన్ కూడా అట్లనే ఉంటది, విశిష్టాద్వైతం టైపే ఉంటది. మన దీంట్లో చూస్తే కృష్ణ చైతన్యం ఉంది అదే, కానీ ఆయన అంశం మనంతా అట్లా అవుతుంది. కొద్దిగా అది అర్థం చేసుకుంటానికి కొద్దిగా ఈజీ అవుతుంది. కొద్దిగా అద్వైతం అంటే కొద్దిగా అర్థం చేసుకోవటం కష్టం. తీసుకోమా, టైం అయింది.
గీతా మహత్యం 3:4. ఓకే సార్. గీతా మహత్యంలో 3:4 తీసుకుంటున్నా. 3వది, మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతే నలినీదలమంబస. ఇది జనరల్ గా వాడుతారు, ఇది కమలమును మీరు అంటున్నట్టు అని. ఇది క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదలమంబస అనేది అది తామరాకు నీరు అంటున్నట్లు గీతాధ్యానం చేయవాని మా పాపాలను కూడా కొంచెమైనను అంటకుండా. 4వ శ్లోకంలో గీతాయ పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎచట గీతా గ్రంథం ఉండనో మరియు ఎచట గీతా పారాయణం అనర్పబడుచుండెనో అచట ప్రయాగ మొదలకు సమస్త తీర్థములను ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే.